హరీష్ అన్న గారు, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి మా శాసనసభ్యులు సునీత లక్ష్మారెడ్డి గారు, మాణిక్రావు గారు, అదేవిధంగా ఇంకా బాలమల్లన్న గారు, వాళ్ళు ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జు, అదేవిధంగా రాష్ట్ర జనరల్ సెక్రటరీ గారు, వేదికపై ఉన్నటువంటి దయచేసి ఎవరు కూడా ఏమనుకోవద్దు, మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు, మరి ఇక్కడ మహిళా మతాలు కూడా చాలా మంది ఎంపీపీలు, జడ్పీటీసీలు వాళ్ళందరూ ఉన్నారు. వెనుక కూడా కౌన్సిలర్స్, అదేవిధంగా మరి మన సీనియర్ నాయకులు, పార్టీ నాయకులు, పార్టీ అధ్యక్షులు, ముందు కూర్చున్నటువంటి మరి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఏదైతే మీరందరూ కూడా ఒకసారి మన దగ్గరికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి హరీష్ అన్న గారికి, అదే వేదికపై ఉన్నటువంటి ముఖ్యులందరూ కూడా సప్పట్లతో ఒకసారి స్వాగతించవలసిందిగా మీ అందరితో నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఏదైతే మెంబర్షిప్ గురించి, ఎస్ఆర్ఐ ప్రోగ్రాం గురించి, ఎస్ఐఆర్ గురించి మరి మమ్మల్ని హరీష్ అన్న గారు ఇక్కడికి ఇన్ఛార్జికి పంపడం జరిగింది. ఈ సందర్భంగా వారికి నేను ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఏదైతే ఈ కార్యక్రమం ఇచ్చిరో మీరందరూ కూడా దయచేసి, గతంలో కూడా నన్ను జైరాబాద్ ఇన్ఛార్జిగా పంపడం జరిగింది. అక్కడ కూడా పనిచేసినాం, అక్కడ కూడా విజయకేతం ఎగిరేసినాం. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఉన్నటువంటి మన తుగ్లక్ ముఖ్యమంత్రి ఉన్నాడో రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ కూడా నన్ను కొడంగల్కు పంపడం జరిగింది. పట్నం నరేందర్ రెడ్డి మీద అప్పుడు ఘోరంగా హరీష్ అన్న ఒడగొట్టడం జరిగింది. ఇప్పుడు ఏదైతున్న ముఖ్యమంత్రి బై ఎలక్షన్ వస్తే ఇక్కడ దౌలతాబాద్ మండలాన్ని ఇచ్చిండు. అదేవిధంగా మా గౌడ్స్ కమ్యూనిటీ మీద ఏదైతే కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఇష్యూలు వస్తే అక్కడ మమ్మల్ని పంపడం జరిగింది. ఏదైతే ఇప్పుడున్న ముఖ్యమంత్రి తుగ్లక్ ముఖ్యమంత్రి ఉన్నాడో ఆయనను ఓడగొట్టడం జరిగింది. ఇప్పుడు అంటా ఉన్నాడు ఏదో సిద్దిపేటలో వస్తావు నాయన, నిన్ను కరెక్ట్ దృష్టి పెడితే ఈ రోజు కూడా కొడంగల్గా నువ్వు గెలవవు అని చెప్పేసి సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తా ఉన్నా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాడు, పిచ్చోని చేతిలో రాయించినట్టు అయింది. అది ఎక్కడ గుంజి కొడతాడో తెలియని పరిస్థితి ఉంది. మరి ఆయనకు ఎందుకు ఇచ్చారో ఏమో ఆ పార్టీలు అర్థం కాదు. ఎంతో మంది సీనియర్లు ఉన్నా కానీ దుర్మార్గునికి ఇచ్చారు. ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలన నడుస్తూ ఉంది. మీరందరూ కూడా దయచేసి మన హేయం జేయం ఏదైతే మెంబర్షిప్ నాకు ఇచ్చిరో, ఎవరన్నా నర్వస్ ఉన్నా ఏదున్నా కానీ కూడా ఇది మన కుటుంబ సమస్య, మన పార్టీని మనం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనమందరం కూడా మన చింత ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో, హరీష్ అన్న గారి డైరెక్షన్ లో మరి ఏదైతే మనకి ఇచ్చినటువంటి టార్గెట్ ఉందో ఆ టార్గెట్ ను 50,000 వరకు రీచ్ చేయాలని చెప్పి మీ అందరితో నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరందరూ కూడా ఎవరు కూడా, నేను మీకు ఒకటే ఉదాహరణ చెప్తా. సిద్దిపేట కూడా నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిండు. సిద్దిపేట పోతే మున్సిపల్ ఎలక్షన్లా నేను పనిచేసుకుంటూ నేను ఎక్కడైతే ఇన్ఛార్జ్ ఇచ్చిండో ఆయనకు అన్న ఈయనకు వైస్ చైర్మన్ ఇస్తే బాగుంటుంది అని అన్నా. లేడీ చైర్మన్ ఉన్న వైస్ చైర్మన్ అన్న, తనకి ఏది ఇష్టం ఉందో ఏమో కానీ అంటే ఒక కార్యకర్తకు ఒక నాయకునికి ఇచ్చేటువంటి విలువ గురించి చెప్తా ఉన్నా. ఇమ్మీడియట్ గా మనం ఏ పేరు చెప్పినామో ఆ పేరుకు వైస్ చైర్మన్ ఇచ్చినటువంటి ఘనత మన హరీష్ అన్నది. మీ అందరూ కూడా ఎందుకు చెప్తా ఉందంటే అందరినీ కూడా కడుపులో పెట్టుకొని సీనియర్లను కానీ, జూనియర్లను కానీ, యువకులను కానీ, మహిళలను కానీ హక్కున చేర్చుకొని పనిచేసేటువంటి మనస్తత్వం ఉన్న నాయకుడు మన లీడర్, డైనమిక్ లీడర్ హరీష్ అన్న అని చెప్పి మీ అందరితో నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా మీరు కూడా నర్వస్ కావద్దు. ఎవరైనా ఉన్నా
అందరికి న్యాయం జరగదు. అయినప్పటికీ మన పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం చేస్తాడు మన నాయకుడు అని చెప్పేసి ఈ సందర్భంగా మీతో నేను మనవి చేస్తా ఉన్నా. అధికారంలోనికి రావాలంటే మన ఉమ్మడి జిల్లాలో 10 సీట్లు 10 కూడా ఘనమైన మెజార్టీతో గెలవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీతో మనవి చేస్తా ఉన్నా. ముఖ్యంగా సంగారెడ్డిలో కూడా మళ్ళీ టీఆర్ఎస్ జెండా ఎగరేయాలని చెప్పేసి మీ అందరితో నేను కోరుతా ఉన్నా. మీరందరూ కూడా, ఎందుకంటే మనకు మంచి క్యాడర్ ఉన్నది, మంచి పని వర్కర్స్ ఉన్నారు. మన ప్రభాకర్ అన్న కూడా 3 సార్లు 4 సార్లు గెలిచిండు, 3 సార్లు గెలిచిండు. మీరందరూ కూడా జర ఎక్కువ రోజులుంటే కొంచెం ఎవరికి అందరికి న్యాయం చేయలేం కదా, అక్కడక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నా మీ అందరూ కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి వారితో కోరుకుంటూ, మీరందరూ కూడా ఏదైతే ఆపిచ్చిరో ఇంటింటికి తిరిగి మీరు మెంబర్షిప్ అంతా కూడా కంప్లీట్ చేయాలి. ఎస్ఆర్ గురించి కానీ మెంబర్షిప్ గురించి కానీ పెద్దలు వివరంగా మీకు చెప్తారు. నేను ఒకటే కూడా మీతో కోరుతా ఉన్నా, ఖచ్చితంగా అందరు సమిష్టి ఉండి అటు రాష్ట్రంలో మళ్ళా కేసీఆర్ సార్ను ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పేసి, ఇక్కడ ఎమ్మెల్యేగా వీళ్ళని చూడాలని చెప్పేసి మీ అందరితో మనవి చేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మీ అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ, జై జై కేసీఆర్, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న గారి నాయకత్వం, హరీష్ అన్న హరీష్ అన్న హరీష్ అన్న థ్యాంక్ యూ. జై హింద్. మరి ఇప్పుడు మన లోకల్ మాణిక్యం గారు, బుచ్చిరెడ్డి గారు, హకీం గారు, డాక్టర్ గారు చాలా మంది ఉన్నారు. ఎవరెవరు మాట్లాడతారు? మాణిక్యం సాబ్, షార్ట్ అండ్ స్వీట్ కొట్టు. గౌరవనీయులు సీనియర్ నాయకులు మాజీ డీసీసీబీ వైస్ చైర్మన్ మాణిక్యం గారు. అన్న అందరు కూడా సభకు నమస్కారం అని మాట్లాడండి అన్న. సభాధ్యక్షులు, గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు, మన కార్యక్రమం ముఖ్య అతిథులు, తెలంగాణ గుండె చప్పుడు అన్న హరీష్ అన్న గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక మీద ఉన్నటువంటి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, పాత్రికేయ సోదరులందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తి అభినందనలు తెలుపుకుంటూ, ఈరోజు పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా మెంబర్షిప్ కార్యక్రమాన్ని వినూత్నమైనటువంటి రీతిలో చేయడానికి పూనుకున్నటువంటి మన పార్టీ అధినేత గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి, మాజీ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి యొక్క సూచన మేరకు మెంబర్షిప్ కు సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇప్పించి, అందరూ కూడా ఇక్కడ బూత్ ఏజెంట్లకు తరబీదు ఇచ్చి వాళ్ళ ద్వారా ఏ రకంగా మెంబర్షిప్ చేయాలో ఆ విషయాన్ని తర్వాత చెప్తాం. కాబట్టి ఓటర్ నమోదు కార్యక్రమం ఎస్ఐఆర్ గురించి కూడా, దాని గురించి కూడా విద్యున్నటువంటి పెద్దలందరూ కూడా చెప్తారు. మరి ఇంతకుముందు పెద్దలు మాట్లాడినట్టు కాలాతీతమైంది కార్యక్రమాన్ని అన్న సిద్దిపేట కూడా బయటపడుతుంది. కాబట్టి విషయం ఏం లేదు. సంగారెడ్డి నియోజకవర్గం నుండి నాకు అందరూ బుచ్చిరెడ్డి గారికి దుబ్బాక మరాడు